మాట్లాడుతున్నాను బ్రీఫ్గా. ఏంటంటే కారంచేడు ఉద్యమం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే అది బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లాంటి ఉద్యమ స్వరూపాన్ని తీసుకుని ఉండవలసింది. కానీ అది ఆ రూపానికి అంతగా రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే పలు కారణాలు రీత్యా ఇప్పుడు మళ్ళీ అటువంటి ఉద్యమాలు వచ్చే అవకాశం వచ్చింది. ఆల్రెడీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అమెరికాలో మొదలైన ఒక ఉద్యమం అది అమెరికాకి పరిమితం కాకుండా తెల్లవాళ్ళు నివసించే దేశాలన్నిటికీ విస్తరించింది. అందుకని ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దళిత్ లైవ్స్ మ్యాటర్ అనే మూవ్మెంట్ ను ప్రారంభించడం ఎట్లా అనే కోణం నుంచి నేను విషయాన్ని చర్చిస్తాను. కారంచేడు ఉద్యమం సందర్భంగా ఎందుకు రాలేదు అనే దాని మీద క్లుప్తంగా మాట్లాడతాను. ఇప్పుడేం చేయాలనే దాని మీద ఎక్కువ మాట్లాడతాను. ఇట్లా అర్థం చేసుకుంటే కారంచేడు సంఘటన జరగడానికన్నా చాలా ముందు నుంచే ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ కులం సమస్య మీద ఒక స్పష్టమైన అవగాహనతో ఉండింది. ఆ అవగాహన ఏమిటి అనేది ముందు చెప్పి ఆ చరిత్ర ఏం జరుగుతూ వచ్చింది, ఏది జరుగుతున్న చరిత్ర క్రమంలో కారంచేడు సంఘటన ఎట్లా వచ్చింది, దాని పట్ల ఎట్లా రియాక్ట్ అయ్యాం అనేది మాట్లాడతాం. అట్లా చూసినప్పుడు 1978లో పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కమిటీ పేరుతో వ్యవసాయ విప్లవం అనే పుస్తకం ప్రచురించారు. అది కామ్రేడ్ కేఎస్ రాశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పేరుతో ప్రచురించబడింది. ఆ పుస్తకంలో గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎటువంటి మార్పును ఆశిస్తున్నాము అనే దాన్ని కూలంకుషంగా చర్చిస్తూ ప్రత్యేకంగా కుల సమస్యని చాలా వివరంగా చర్చించారు. అది మీకు ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాం. దాంట్లో ఒక 12 పేజీలని వేరుగా తీసి నోట్స్ రాసి ఉన్నారు. ఆ నోట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అందులో ఎంత స్పష్టంగా కుల సమస్యని, భారతదేశంలో ఉన్న కుల సమస్యని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎట్లా పరిష్కారం చేయటం సరైంది, ఎట్లా పరిష్కారం చేయటం సరైంది కాదు అనేది ఎంత వివరంగా చర్చించబడిందో దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ దాన్ని చదవాల్సి కోరుతున్నారు. ఎందుకంటే కమ్యూనిస్టు కుల సమస్యను అర్థం చేసుకోలేదని, దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో నిజానిజాలు ఎంత అనేది కూడా ఆసక్తి గల వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న రీత్యా నేను ఈ విషయంతో నేను ప్రారంభిస్తున్నాను. ఆ పుస్తకంలో 1978లో ఏం రాయబడిందంటే, ఒక్క నిమిషం కొంచెం ఉపయోగపడుతుంది. ఇదేదో సంథింగ్ అంటారు. హలో, అదే దాన్ని ఎట్లా డిలీట్ చేయాలనేది క్వశ్చన్. ఇప్పుడు ఓకే.
ప్రాబ్లం ఇస్తానే ఉంది. ఇది స్టిల్ ఆ ప్లస్ గుర్తు పోవట్లేదు. ప్లస్ గుర్తు పోవట్లేదు, వచ్చిన సమస్య. ప్లస్ గుర్తు పోవట్లేదండి, దీన్ని ఏం చేయాలి? ఓకే ఓకే. ఆ పుస్తకంలో జరిగిన చర్చ ఏంటంటే, సెట్ అయింది కదా, సెట్ అయింది. కానీ రిపీట్ అవుతున్నాయి నా మాటలు, అది ఆగలేదు. చూడండి, నాకే వినపడుతుంది రెండోసారి. నేను మ్యూట్ చేయాలనా? మరి దానికి ఏం చేయాలి? మీకు వినపట్లేదా? సిస్టమ్ లో సౌండ్ వాల్యూమ్ తగ్గించాలన్నా? ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఆ పుస్తకంలో కుల సమస్యను గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, కుల సమస్య అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య, దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి సమస్య. ఇది మనం జనరల్ గా మిగతా విషయాలలాగా వర్గ దృక్పథం అనే ఒకదాంతోనే మాట్లాడితే సరిపోదు, అదనంగా కుల సమస్యను కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండదని చాలా స్పష్టంగా. అంతేకాదు, మనం పేదవాళ్ళు, కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు అని జనరల్ గా అంటే భారతదేశంలో అది ప్రధానంగా దళితులేననే విషయాన్ని రాశారు. అదనంగా మిగిలిన కులాలు అనుభవిస్తున్నటువంటి బాధలే కాకుండా దళితులు అనుభవిస్తున్నటువంటి అంటరానితనం అనే సమస్య మీద ప్రత్యేకమైనటువంటి పోరాటాలు చేయకుండా ఈ దేశంలో ఏ విప్లవం విజయవంతం కాదని చాలా స్పష్టంగా రాశారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో కమ్యూనిస్టులు అంటే రివిజనిస్టులు, సిపిఐ సిపిఎం వాళ్ళు కుల సమస్యను పట్టించుకోకుండా తామే ఎట్లా అగ్ర కులాల ప్రతినిధులుగా మారారనే దాని మీద కూడా చాలా వివరమైనటువంటి విశ్లేషణ రాశారు. మాతో ఒకసారి కమ్యూనిటీ కేసు మాట్లాడుతూ, అప్పట్లో కృష్ణా జిల్లా కంకిపాడు పక్కన ఉన్న చినఊగిరాలనే గ్రామంలో దళితుల మీద రెడ్లు దాడి చేస్తే ఆ ఊరు గురించి ఆయనకు బాగా తెలుసు. ఆ ఊరు మన ఎర్ర గ్రామాల్లో ఒకటి. ఆ ఊర్లో ఎట్లా సాధ్యపడింది ఇది? అక్కడ మనం బతుకున్నామా చచ్చామా? మనం బ్రతుకుండగా ఇది ఎట్లా సాధ్యపడింది అని కూడా ఆయన క్వశ్చన్ వేసి దీన్నంతటి ఒక ఎగ్జాంపుల్ గా మీరేం చెయ్యాలి, మనం ఏం చెయ్యాలి అని చెప్పి పుస్తకంలో చెప్పుకున్నారు. అది మీ ముందే ఉంది చదువుకోవడానికి. మొత్తం పుస్తకం చదువుకోవచ్చు, ఆ 12 పేజీల వరకు చదువుకోవచ్చు. రెండు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్ గా ఎవరు కావాలంటే వాళ్ళకి దీని ఆర్గనైజర్స్ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఎవరి మధ్య చర్చ జరిగింది? సిపిఐ సిపిఎం వదిలిపెట్టండి, ఎంఎల్ గ్రూపుల మధ్యన చాలా చర్చ జరిగింది. ఇది తప్పని, పీపుల్స్ వార్ పార్టీ కులతత్వాన్ని రెచ్చగొడుతున్నదని చాలా మంది విమర్శించినప్పటికీ కూడా మేము ఇది కరెక్ట్నే నమ్ముతున్నాం, దీన్ని ఎట్లాగే అర్థం చేసుకోవాలని నమ్ముతున్నాం అని పైపొచ్చు చాలా స్పష్టంగా అందులో రాయబడింది. నక్సల్బరీ ప్రభావం. నక్సల్బరీ ప్రభావంతో సాయుధ పోరాటాల సంగతి ఎట్లా ఉంచండి. సాయుధ పోరాటం అంతకుముందే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. నక్సల్బరీ ప్రభావం అనేక విషయాల్లో కమ్యూనిస్టు ఉద్యమం తీసుకొచ్చింది. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదివాసీలు, దళితులు విప్లవోద్యమంలో వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళని ఎట్లా మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అసలు ఈ విప్లవం ప్రధానంగా వాళ్ళ విప్లవం ఎట్లా అయింది అనేది ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం. ఆ తర్వాత విలేజ్ క్యాంపెయిన్స్ ప్రారంభమైంది. ఈ విలేజ్ క్యాంపెయిన్స్ లో మీకు అందరికీ తెలుసు, కొన్ని వేల మంది విద్యార్థుల్ని గ్రామాలకు తరలించారు. ఇట్లా గ్రామాలకు తరలించబడ్డ విద్యార్థులు చాలా స్పష్టంగా ఇవ్వబడ్డ గైడెన్స్, ఆ డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, కావాల్సిన చదువుకోవచ్చు. చాలా స్పష్టంగా చెప్పబడ్డది ఏంటంటే,
మీరు హరిజన వాడల్లోకి వెళ్ళి నిలబడాలి, హరిజన వాడల్లో తినాలి. ఊళ్ళో మనకు సానుభూతి పరులు ఉంటే కూడా వాళ్ళ ఇళ్లలో తినటం కాదు, హరిజన వాడల్లో తినాలి. ఒకవేళ హరిజన వాడలు మిమ్మల్ని ఆదరించలేకపోతే అడుక్కుర్తినైనా సరే హరిజన వాడలో నిలబడాలని స్పష్టంగా చెప్పబడింది. అందుకు ఒక ఉదాహరణ కూడా ఇవ్వబడింది. బోల్షివిక్ స్పిరిట్ అనే మాటకు అర్థం ఏంటని చెప్తూ ఎక్కడో ఒక కామ్రేడ్ ఒక చోట పల్లెల్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే పల్లె ఆదరించలేదు, కానీ భూస్వాములు ఇతనితో రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఇతన్ని విపరీతంగా కొట్టి దాడి చేసి మూలన పడేస్తే అప్పుడు కూడా హరిజన వాడు పూర్తిగా ఇతనికి అండగా రాలేకపోతే అప్పుడు హరిజన వారిలో పెద్ద చర్చ జరిగి పెద్దలకి కుర్రవాళ్ళకి మధ్య చర్చ జరిగి కుర్రవాళ్ళ ఎట్లా ఈయన తీసుకుని వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకుని అక్కడి నుంచి భూస్వాములు ఎదిరించడం అనే ప్రాసెస్ జరిగిందో కూడా గ్రామాలకు తెల్లని క్యాంపెయిన్ రిపోర్ట్ లో 1980 ప్రాంతంలో 79, 80 ఆ రోజుల్లోనే చాలా స్పష్టంగా చెప్పి అనేక కారణాల వల్ల దళితులు ఆదరించలేకపోయినప్పటికీ మీరు అక్కడ అడుక్కు తినైనా సరే వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనాలి, మనం చేయబోయే విప్లవం అంటే అర్థం ఇదే అని ఒక డైరెక్షన్ ఇచ్చి గ్రామాలకు విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ ప్రారంభించారు. కొన్ని వేల మంది విద్యార్థులు అందులో పాల్గొన్నారన్న సంగతి మీకు తెలుసు. ఈ ఉద్యమాల ప్రభావంతో తెలంగాణలో విద్యార్థులు అనేక గ్రామాల్లోకి వెళ్ళిపోయి అక్కడ దొరలకు వ్యతిరేకంగా పంచాయతీలు పెట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, కరీంనగర్ విద్యార్థులు, ఆదిలాబాద్ విద్యార్థులు ప్రతిరోజు ఏదో పల్లెకు పోయి అక్కడ దొరలు పట్టుకొని లాక్కొచ్చి ప్రజా పంచాయతీలు అని చెప్పి పెట్టడం, అక్కడి నుంచి పెద్ద తెలంగాణ ఉద్యమం, ముందు జగిత్యాల ఉద్యమంగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. అంత ఉద్యమం తెలంగాణలో జరిగితే కూడా సర్కార్ ఆంధ్రలో పెద్దగా జరగలేదు. తెలంగాణలో జరిగింది, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జరిగింది, కానీ సర్కార్ ఆంధ్రలో జరగలేదు. సర్కార్ ఆంధ్రలో అసలే జరగలేదా అంటే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి ఉద్యమం, ఆ తర్వాత రామసింగవరం ఉద్యమం. రామసింగవరంలో 3000 ఎకరాలు పండిన జీడి మామిడి తోటని ఆ చుట్టుపక్కల 20-30 గ్రామాల ప్రజలు కదిలి దాన్ని ఆక్రమించుకున్నారు. అట్లాగే పల్నాడులో అనేక గ్రామాల్లో అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ అప్పటికి సర్కారు జిల్లాలు అంటే ఇక్కడ నేను దేన్ని అంటున్నా అంటే కాలువ కింద ప్రాంతాన్ని అంటున్నా. మీకు సర్కారు జిల్లాల గురించి తెలిసిన వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది లేదు, తెలియని వాళ్ళకి ఏంటంటే రాజమండ్రి నుంచి మెడ్రాస్ వరకు ఒక కాలువ నడుస్తుంది. కృష్ణా గోదావరి నదులను కలుపుకుంటూ ఆ కాలువ నుంచి తూర్పుకి సముద్రం వైపు ఉన్న ప్రాంతం డెల్టా ప్రాంతం. ఆ కాలువకి పడమటికి కొండ ప్రాంతం ఉంటుంది. ఆ కొండ ప్రాంతంలో మళ్ళీ కొంత వెనుకబడ్డ ప్రాంతం వాతావరణం, రాయలసీమలో ఉన్నటువంటి వాతావరణం, ముఖ్యంగా పల్నాడు ఈ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ కాలువ కింద ప్రాంతం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కాలువ కింద ప్రాంతంలో ఉద్యమాలు రాలేదు. కేవలం జననాట్య మండలి దళాలు కొంతవరకు రాజకీయ ప్రచారం చేస్తూ ఉండేవి, అంతకు మించిన పెద్ద ఉద్యమం రాలేదు. అటువంటి సందర్భంలో కారంచేడు సంఘటన జరిగింది. ఈ కారంచేడు సంఘటన జరిగినప్పుడు ఇది కమ్యూనిస్టు పార్టీల లోపల కూడా చాలా చర్చనీయాంశమైంది. చాలా కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎంఏ కాదు, విప్లవ గ్రూపులు అనబడేవి కూడా దీని పట్ల ఏ వైఖరి తీసుకోవాలన్న దాంట్లో కన్ఫ్యూషన్ గురైంది. ఇది కుల సమస్య కదా, కుల ప్రాతిపదిక మీద ఘర్షణ జరిగింది. కుల ప్రాతిపదిక మీద జరిగిన ఘర్షణ మనం కమ్యూనిస్టులు ఎట్లా సమర్థిస్తాం, మనం వర్గ దృక్పథంతో పనిచేసే వాళ్ళం కదా అని అనుకున్నారు చాలా గ్రూపుల వాళ్ళు అనుకున్నారు. కానీ మేము అంటే ఆనాటి పీపుల్స్ పార్టీ కార్యకర్తలు, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘాలు ఒక్క అరగంట కూడా ఆలోచించలేదు, ఆలస్యం చేయలేదు. ఆ వార్త వినగానే ఎక్కడికక్కడ జనం కదిలి ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఇది ఈ ఉద్యమం గురించి మీకు చాలా మంది అప్పుడే దళిత మహాసభ పుట్టింది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగి రాడికల్ సంఘ ఉద్యమంలో దిగారో అప్పుడు ఏర్పడ్డ వాతావరణం ఏంటంటే మొత్తం ఆంధ్ర తెలంగాణలో, అప్పుడు తెలంగాణ వేరుగా లేదు, ఆంధ్ర తెలంగాణ మొత్తం దళిత దేశానికి రాడికల్స్ తిరుగులేని నాయకులుగా వచ్చే వాతావరణం. చాలా హడావుడిగా పాలక వర్గం పూనుకుని కత్తి పద్మారావు గారిని రంగంలో గురించి
కత్తి పద్మారావు గారు మాకు అంతకుముందు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఉపన్యాసాలు మేము చాలాసార్లు విన్నాం. నిజానికి ఒక ఇన్సిడెంట్ కారంచేడు సంఘటన జరగడానికి వారం ముందే నేను కత్తి పద్మారావు గారితో భీమవరంలో మాట్లాడాను. అప్పటికి ఆయన హేతువాద సంఘం అధ్యక్షుడు. ఆయన సంస్కృత పండితుడు కావటం వల్ల సంస్కృత శ్లోకాలన్నింటినీ తెలుగులో చెప్పి వాటినన్నింటినీ ఎగతాళి చేస్తూ దేవుడు లేడనే ప్రచారానికి పరిమితం ఉన్నారు. ఆయన సామాజిక ఉద్యమాల్లో కానీ, ఆర్థికపరమైన ఉద్యమాల్లో కానీ, వర్గపరమైన ఉద్యమాల్లో కానీ వేటిల్లో కూడా అప్పటిదాకా ఆయన పాల్పంచుకోలేదు. కారంచేడు సంఘటన జరిగిన తర్వాత ఆయన సడన్ గా రంగంలోకి దిగారు. దళిత మహాసభ ఏర్పడింది. ఇటు పక్కన మేము, ఇటు పక్క దళిత మహాసభ కలిపి ఈ ఉద్యమంలోకి ముందుకు వచ్చి పాల్గొంటున్నాం. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన మార్క్సిజం ప్లస్ అంబేద్కరిజం అనే ఒక సైద్ధాంతిక ధోరణిని కత్తి పద్మారావు గారు ముందుకు తీసుకొచ్చారు. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కుల సమస్య అనేది కొత్తగా ముందుకు వచ్చిన విషయం కాదు. కుల సమస్యను గురించి కమ్యూనిస్టులు పట్టించుకోనేటువంటి విషయం కూడా. అయితే ఇక్కడ నేను కమ్యూనిస్టులు అంటే ఎవరిని అంటున్నాను? కమ్యూనిస్టులు ఈ మాట ముందుగా క్లియర్ చేయకుండా ఆ మాట మాట్లాడేది దానికి అర్థం లేదు మాట. ఎందుకంటే కమ్యూనిస్టులు చాలా రకాలు ఉన్నారు. కమ్యూనిస్టులు అనేది నేను ఆనాటి పీపుల్స్ పార్టీని మాత్రమే అంటున్నా. నేను అన్లెస్ స్పెసిఫైడ్ అదర్వైజ్ నేను వివరంగా ఇంకేదైనా సందర్భంగా మాట్లాడి ఉండకపోతే జనరల్ గా నేను కమ్యూనిస్టులు అనేది ఆనాటి పీపుల్స్ పార్టీ కార్యకర్తలు అంటున్నాను. అయితే తక్కిన ఎమ్మెల్యే గ్రూప్ ఉన్నాయి. బహిరంగ విమర్శించకూడదనే ఒక పద్ధతిని మేము అనుసరిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళతో కూడా మాకు చాలా విభేదాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఈ అవగాహనతో లేరు అనేది నేను చెప్పాల్సిన అవసరం. ఇట్లా మొదలైన కార్యక్రమం ఒక సంవత్సరం పాటు మాకు అసలు దాదాపుగా 2 అక్కడి నుంచి ఒకటే కార్యక్రమం చేస్తూ వచ్చాం. అప్పుడు క్యాస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ రూపంలో, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద నేను ఒక 20-30 పేజీల డాక్యుమెంట్ ఒకటి రాసి ఆనాటి పీపుల్స్ పార్టీలో ప్రవేశపెట్టాను. ఎందుకంటే ఈ మధ్యన ఎవరో ఒక చర్చలే కమ్యూనిస్ట్ పార్టీలో మొట్టమొదట క్యాస్ట్ గురించి చర్చించిన ఆయన మా రోజు వీరన్న అని అంటే, ఆయన మాట్లాడటానికన్నా 10 సంవత్సరాల ముందు నేను రిటర్న్ గా రాసి పెట్టున్నాను. అప్పటికి ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పదం రాలేదు, కానీ దీనికి అటువంటి పొటెన్షియల్ ఉన్నదనేది నేను రాసిన దాని సారాంశం. క్యాస్ట్ పట్ల ఇప్పటికే మేము చాలా స్పష్టత ఉంది. క్యాస్ట్ పట్ల ఇప్పటికే మేము కారించేడు విషయంతో సహా క్యాస్ట్ స్ట్రగుల్ మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. అయితే అది మాత్రమే కాదు, దీనికి ఒక పెద్ద పొటెన్షియల్ ఉంది. ఇదే ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వర్గ పోరాట రూపం తీసుకోబోదని నేను అప్పట్లోనే దీని మీద ఒక చర్చ లేవదీశాను. ఆ తర్వాత పలు సంఘటనలు జరిగింది. అయితే అనేక కారణాల వల్ల కారంచేడు ఉద్యమానికి అంతటి ఇది రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి మాట్లాడటం అంత తేలికైన విషయం కూడా కాదు. ఎందుకంటే అనేక లోపాలు జరిగిన లోపాల మీద ఏకాభిప్రాయం కూడా లేదు. కనుక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే దాని మీద నేను కొంతవరకు మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ఆ మొత్తాన్ని మీద సమీక్షించవలసిన వాడిని నేను కాదు కూడా. అయితే బహుశా కారణాల్లో కొన్ని కారణాలు ఏంటంటే, ఆనాడు ఉద్యమం అంతా ఇంకొక డైరెక్షన్కి వెళ్ళిపోయింది. కారంచేడు సంఘటన జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాత ఉద్యమం డైరెక్షన్ లో పెద్ద మార్పు వచ్చింది. 3వ ప్రపంచ యుద్ధం ముందుకు వచ్చేస్తుందని గెరిల్లా జోన్లు ప్రారంభించడం చాలా ప్రధానమైన కర్తవ్యం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, కానీ ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదని. ఆ తర్వాత లీగల్ ఉద్యమం అంతా దెబ్బతిని అసలు లీగల్ గా ఏ ఉద్యమాలు చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, రకరకాల కారణాలు సంభవించి అది అప్పట్లో రాలేదు. అయితే మన లోపం వల్లనే రాలేదా, ఇంకితరతర లోపాలు ఏమైనా, అది కూడా సీరియస్ విషయం మనం ఆలోచించాలి. అంతా మనలోపం కూడా కాదు. ఎప్పుడైనా ఒక ఓటం సంభవించగానే ఒకరినొకరు తిట్టుకోవటం, ఎవరి మీద నెపం వేయాలని ప్రయత్నం చేయడం సహజంగా జరిగేటువంటి పరిణామం. నాకు అటువంటి దాంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఆ ఉద్యమాలు జరగలేదు, ఆ ఉద్యమాలకు ఎందుకు బ్రేక్ పడింది అనే దాని మీద నేను ఇంకో సందర్భంగా మాట్లాడతాను. కానీ ఇవాళ మళ్ళీ అటువంటి అవకాశం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది రావడం కూడా. ఈ రావడంలో నేను ఈ మధ్యకాలంలో పదే పదే చెబుతున్నాను, భారతదేశంలో దళితులకి ఆదర్శప్రాయమైనది బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్. అటువంటి దాన్ని ఇక్కడ మనం నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఆ పరిస్థితులు కూడా పరిపక్వమై ముందుకు వస్తుంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు
వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి రావటం, సుదీర్ఘకాలం పాటు ప్రదర్శనలు చేస్తూ ఉండటం మాత్రమే కాదు, అమెరికాలో ట్రంప్ ఓటమికి కారణమయ్యారనేది మాత్రమే కాదు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం యూరప్, ఆస్ట్రేలియా అంతటా వ్యాపించింది. ఇంగ్లాండ్లో, బెల్జియంలో, స్వీడన్లో, మీకు యూరోప్ అంతటా నల్లవాళ్ళు లేరండి. సౌత్ యూరోప్ లో, ఆ ఇటలీ, గ్రీస్ ఈ దేశాల్లో నల్లవాళ్ళు ఉంటారు. నార్త్ యూరోప్ లో అసలు నల్లవాళ్ళు ఉండరు. అక్కడ కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ జరుగుతుంది. అంటే ఎవరు చేస్తున్నారు? తెల్లవాళ్ళే చేస్తున్నారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటే నల్లవాళ్ళు మాత్రమే చేస్తున్నారు అని అనుకోకండి. వాళ్ళు దాని స్వరూపం చాలా మార్పు వచ్చి తెల్లవాళ్ళు కూడా ఉద్యమంలో, ఆస్ట్రేలియాలో నల్లవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అసలు తెల్లవాళ్ళే చేస్తున్నారు. ఆ ఉద్యమం వాళ్ళు ముందుకు తీసుకొచ్చిన నినాదాల్లో ఒక నినాదం డిఫండ్ ది పోలీస్. అంటే అర్థం ఏంటి? ఎందుకని తెల్లవాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారంటే ఆ ఉద్యమం యాంటీ క్యాపిటలిస్ట్ మూవ్మెంట్ గా మారింది. ఆ ఉద్యమం బలమైనటువంటి సోషలిస్ట్ విప్లవ కార్యక్రమంగా మారింది. అట్లాగే వాళ్ళు ఇక్కడ విగ్రహాలు పడగొడుతున్నారు. ఆ విగ్రహాలు పడగొట్టడం అనే దానికి కూడా చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అందరూ తెల్లవాళ్ళకి చాలా గొప్ప ఆరాధ్య దైవాలుగా చలామణి అయిన వాళ్ళ విగ్రహాలు వాళ్ళు పడగొడుతున్నారు. అమెరికాలో కాదు, ఇంగ్లాండ్ లో కాదు, బెల్జియం రాజు విగ్రహాన్ని పడగొట్టారు. ఎందుకు బెల్జియం రాజు విగ్రహాన్ని పడగొట్టారు? వాడు అల్జీరియాలోను, ఆఫ్రికాలోను వాడు చేసిన దురాగతాలకి నిరసనగా ఇక్కడ నల్లవాళ్ళేరు, బెల్జియంలో తెల్లవాళ్ళే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. దీని ప్రాముఖ్యత ఎంతటి ప్రాముఖ్యత అంటే, ఫ్రాన్స్ లో రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఫ్రెంచ్ వలసగా ఉన్నటువంటి వియత్నాం, ఇండోచైనా దేశాల్లో విప్లవ పోరాటాలు జరిగినాయి. ఈ విప్లవ పోరాటాలకి ఫ్రెంచ్ ప్రజానీకం నుంచి రావాల్సినంత మద్దతు రాలా. నిజానికి అంతకు ముందే యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో కమ్యూనిస్టులు కూడా ఉండి పనిచేశారు. అయినా కానీ పబ్లిక్ మూడ్ లో వలసవాదానికి వ్యతిరేకమైన ధోరణి రావాల్సినంత బలంగా రాలా. ఎందుకంటే వలసల వల్ల వాళ్ళు తెల్లవాళ్ళు కొన్ని ప్రయోజనాలు పొందుతున్నారు, ఆ ప్రయోజనాలను అనుభవించే ధోరణిలోనూ ఉన్నారు తప్ప దానికి వ్యతిరేకంగా సర్వ మానవులు సమానులైన ధోరణి రాలా అనేది ఇప్పుడు వస్తాం. ప్రపంచవ్యాప్తంగా అందుకున్నది. అందుకని ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితుల్లో ఈ సమస్యను బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ మార్చాలి అనేది మన ముందున్న చర్చ. అందుకోసమే నేను ఇది మాట్లాడటానికి అనుకుంటున్నాను. ఇక్కడ అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ధోరణులు, ఈ మధ్య కాలంలో వచ్చిన ధోరణిలో ప్రముఖమైన ఒక ధోరణి ఏంటంటే అంబేద్కరేట్లు ముందుకొచ్చారు, ఐడెంటిటీ ఉద్యమాలు ముందుకొచ్చారు. ఈ అంబేద్కరేట్ ఉద్యమాలు ముందుకు వచ్చి చాలా సీరియస్ గా నిలదీయటంతో దాదాపుగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కుల సమస్యని పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అయి తీరాల్సినటువంటి పరిస్థితి. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మేము కులానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, గతంలో ఎట్లా ఉన్నా అని మాట్లాడటం దగ్గర నుంచి, అంబేద్కర్ పట్ల మేము గతంలో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కొంత అపచారం చేసిన మాట నిజమే అని చెప్పి అంగీకరించే దాకా ఒక రకంగా ఈ ఐడెంటిటీ ఉద్యమాల ప్రభావం వల్లనే కమ్యూనిస్ట్ పార్టీలు తప్పనిసరి దాన్ని అంగీకరించాల్సినటువంటి పరిస్థితులకు పడ్డాయి. మేము ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అయితే అదే సమయంలో ఈ అంబేద్కరేట్లో వచ్చినటువంటి ధోరణులు ఏంటి? ఈ అంబేద్కరేట్లో ప్రముఖమైనటువంటి అంబేద్కరేట్లు మాట్లాడిన మాటలు ఏంటి మధ్యకాలంలో? ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇది మనం ఈ దేశంలో ఇప్పుడు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే మూవ్మెంట్ నిర్మించడానికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అని అంటే దురదృష్టవశాత్తు ఇది చాలా వ్యతిరేకంగా ఉందని చెప్పి చెప్పకపోతే, ఇక్కడ నేను కొన్ని సైద్ధాంతికమైన విషయాల్ని చర్చకు పెడతాను. ఈ సైద్ధాంతిక విషయాలను చర్చకు పెట్టే క్రమంలో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తావించక తప్పదు. వ్యక్తుల మీద అతిగా మాట్లాడే తత్వం నాది కాదు, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ కూడా. ఎందుకంటే వ్యక్తులు మారుతుంటారు, విధానాల మీద చర్చించాలి. ఏ విధానం మనకు అనుకూలమైంది, ఏ విధానం మనకు వ్యతిరేకమైంది, ఏ సిద్ధాంతం మనకు అనుకూలమైంది, ఏ ఉద్యమం ఏమి సాధించింది, ఏమి సాధించలేకపోయింది, ఇంకా మన ముందున్న కర్తవ్యాలు ఏంటి, ఈ పద్ధతిలో అర్థం చేసుకుంటున్న ఉపయోగం. కానీ వ్యక్తుల గురించి అతిగా మాట్లాడుకోవటం మంచిగాను చెడ్డగాను రెండింటికి పెద్ద ఉపయోగం లేదు. అయితే వ్యక్తుల పాత్ర కూడా సమాజ జీవితంలో ఉద్యమాల్లో ఉంటుంది కనుక కొంత మేరకు మాట్లాడతాను. ఇందులో మొట్టమొదటిసారిగా నేను బోధ్వా తారకం గారు రాసిన ఒక పుస్తకాన్ని, ఆ పుస్తకం మీద అట్ట నాకు నిన్ననే దొరికింది ఫేస్బుక్ లో. ఆ అట్ట మీద ఏం రాశారో మాట్లాడారు. ఆ అట్ట మీద ఆయన ఏం రాశారంటే,
వర్గ నిర్మూలన సాధించాలనుకునే వాళ్ళు సక్సెస్ కాలేదు, కుల నిర్మూలన సాధించాలనుకునే వాళ్ళు కూడా సక్సెస్ కాలేదు. కనుక ఈ రెండింటినీ జమిడిగా మేళవించాల్సిన అవసరం, కులాన్ని వర్గాన్ని కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి రాశారు. చాలా మంచి మాట రాశారు. దీన్ని చర్చించి వర్గ నిర్మూలన సక్సెస్ కాలేదు అని అన్నారు. వర్గ నిర్మూలన సక్సెస్ అయిందని ఎవరు అనలేదు, ఏ కమ్యూనిస్ట్ అనలేదు. ఇప్పుడు అవుతుందని కూడా అనుకోవట్లేదు. దానికి ఇది ఉన్నది, వర్గ నిర్మూలన సాధ్యం అవుతుంది అనేటువంటి విషయం కాదు. అందులో మాకేమి బ్రహ్మం లేదు విషయం, చాలా టైం పట్టవచ్చు కూడా. కుల నిర్మూలన గురించి ఏంటి? కుల నిర్మూలన కూడా మనం అట్లాగే మాట్లాడుకుంటే ఎంత కూడా అక్కర్లేదు. కానీ కుల నిర్మూలన గురించి ముందుగా సాధ్యమవుతుంది పద్ధతుల్లో చాలా మంది మాట్లాడటం, ముఖ్యంగా అంబేద్కర్లు మాట్లాడటం వల్ల, కమ్యూనిస్ట్ పార్టీ పట్టించుకోలేదని చెప్పి తీవ్రమైనటువంటి దాడి చేయటం వల్ల ఇది చర్చించాల్సిన అవసరం. కుల నిర్మూలన గురించి నో డౌట్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువ మాట్లాడారు, ఖచ్చితంగా క్రెడిట్ పర్సన్. అయితే సక్సెస్ అయ్యారా? అవ్వకపోతే ఎందుకని అవ్వలేదు? ఇది సీరియస్ గా ఆలోచించుకోవద్దా? ఆలోచించుకోకుండా ఇవాళ మనం కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతామా? అంటే విచిత్రంగా అంబేద్కర్ గారి పేరు ఎత్తి ఏదైనా మాట్లాడటం మొదలు పెట్టడం అని అంబేద్కర్ ఎట్లు బూతులు తిట్టడానికి కూడా సిద్ధపడిపోతున్నారు, అచ్చి బూతులు తిట్టడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఎందుకు? అవసరం ఏంటి? తప్పది. అది చాలా చాలా తప్పు ధోరణి. అది చర్చించాలి. ఎంత తప్పు ధోరణి అంటే, ఒకసారి జరిగిన ఒక చర్చ మేడే సందర్భంగా చాలా క్యాజువల్ గా నేను ఫేస్బుక్ లో ఒక మాట రాశాను. మేడే 8 గంటల పనిదినం ప్రపంచ కార్మికులు సాధించుకున్న విజయం అని. వెంటనే కొంతమంది అంబేద్కర్ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఇది కేవలం అంబేద్కర్ని తక్కువ చేయడానికి మీరు మాట్లాడుతున్నది అని. చెప్పండి. బ్యాండ్ విడ్త్కి చేయగలిగిందే ఉంది, బ్యాండ్ విడ్త్కి చేయగలిగిందే ఉంది. అందుకే ఇందాక లోపల కూర్చున్నాను, మళ్ళీ బయటకు వచ్చాను వైఫై దీని దగ్గరికి. అదే సరే, అంబేద్కర్ని తక్కువ చేయటువంటిది నాకు అర్థం కాదు ముందు. ఆ తర్వాత రాశారు 8 గంటల పనిదినం అంబేద్కర్ పెట్టిన భిక్ష అని. నాకు ఇది అర్థం కాదు. ఇది ఎప్పుడు మేము మాట్లాడు, రష్యా విప్లవం లెనిన్ భిక్ష అని ఎవడానంటే చెప్పు తీసుకుంటాం అంత. 8 గంటల పనిదినం అంబేద్కర్ పెట్టిన భిక్ష ఏంటి? అసలు భిక్ష ఆయన భిక్ష పెట్టే ఆయన, మనం భిక్ష తీసుకునే వాళ్ళమా? ఈ దేశంలో దళితులందరూ భిక్షలు తీసుకునే వాళ్ళ? ఈ రకమైన అవగాహన చాలా చాలా నష్టం చేసిందని మాత్రం నేను తెలుసుకున్నాను. ఇక్కడ బొజ్జ తారకం గారి పుస్తకం మీద రాసిన మాటను చాలా సీరియస్ గా ఎవరైనా అధ్యయనం చేస్తే, కుల నిర్మూలన జరగకపోవటమే కాదు, రోజు రోజుకి కులం బలపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఎలక్షన్ కి కులం బలపడిపోతుంది. నాకేం కనపడలా. కులాన్ని చాలా సీరియస్ గా ఖండించారు, నో డౌట్, అనుమానం లేదు. అది చాలా దుర్మార్గమైందని చెప్పి చాలా తీవ్రంగా ఖండించారు, నో డౌట్. కానీ చివరికి చెప్పింది ఏంటి అని అంటే, మనువాదులకు అప్పీల్ చేశాడు అని, మీరు మారండి అని. అందులో ఏం పరిష్కారం ఉంది? నాకైతే పరిష్కారం కనపడలా. అందుకే నేను చెప్తున్నాను, మనం ఇప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ లాంటి దానికి సిద్ధంగా, ఇప్పటిదాకా అది చేయలేకపోవడం మన లోపం. ఇప్పటికైనా అది చేయడానికి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అంబేద్కర్ గారిని మార్క్సిస్టులు ఖచ్చితంగా భిన్నాభిప్రాయం, అందులో ఏం అనుమానాలు. ఎందుకంటే ఆయన మొత్తం పరిష్కారం సబ్జెక్ట్ ని హైలైట్ చేశారనే దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయన దానికి చెప్పిన పరిష్కారం మాకైతే కనపడదు. పైగా బొజ్జ తారకం గారు చెప్పినట్టుగా ఆయన సోషలిజం చెప్పలేదు. మరి ఏంటి పరిష్కారం?
వర్గాలు రద్దు కాకుండానే కులం రద్దు కావటం అనేది సాధ్యపడుతుందా? ఇప్పటిదాకా జరిగిన అనుభవం నుంచి మనం చూసినప్పుడు కూడా మనకి ఏం కనపడుతుందంటే చాలా స్పష్టంగా వర్గాలు రద్దు అయితే కూడా ఈ కులం రద్దు అవుతుందా? ఇది చాలా సీరియస్ మ్యాటర్. దానికే ఏదే రద్దు కాదు. చైనా సాంస్కృతిక విప్లవం నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే చైనా సాంస్కృతిక విప్లవం కాదు, రష్యా విప్లవం నుంచి కూడా సంపూర్ణ సమానత్వం రాలేదు. రష్యాలో రాలేదు, అది పోయింది అనే అనుభవం నుంచి చైనాలో సాంస్కృతిక విప్లవం మొదలుపెట్టారు. చైనా సాంస్కృతిక విప్లవం యొక్క సారాంశం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లవారి అన్ని సమస్యలు పరిష్కారం కావు. ప్రజల్లో మనసుల్లో కరుడుగట్టిపోయినటువంటి పాత భావజాలం మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయకుండా, సోషలిజం కాలంలో కూడా వర్గ పోరాటం చాలా తీవ్రంగా కొనసాగించకుండా దానిని నిర్మూలించడం సాధ్యం కాదని చెప్పిన మాట చైనాలో కంటే 10 రెట్లు 20 రెట్లు ఇండియాలో వస్తుంది. అన్నిటికంటే ఆఖరికి పోయేది కులం. అన్నిటికంటే తీవ్రమైనటువంటి పోరాటం జరగాల్సిన అవసరం ఈ కులం మీద ఉంది. కులం అంత తేలిగ్గా పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది 4000 సంవత్సరాలుగా మనుషుల భావజాలంలో అంతగా నాటుకుని పోయింది. అట్లాగే ఇంకో కొన్ని విషయాలు అంబేద్కర్ మిత్రులు కులం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి మిత్రులందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే భీమా కోరికం. భీమా కోరికం పోరాటంలో దానికే ఇంకొక పేరు రెండో ఆంగ్లో మరాఠా వార్. దానికి దళితుల కోణం ఉన్నదని మేము గుర్తించాల. నేను చరిత్ర పాఠాలు చాలాసార్లు చెప్పాను, కానీ నేను ఆ కోణాన్ని గుర్తించాల. అందుకు నేను పబ్లిక్ గా క్షమాపణ చెప్తున్నాను. అది అంబేద్కర్ రచనల ద్వారానే మేము గుర్తింపులోకి వచ్చింది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మరాఠా సామ్రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? చాలా పెద్ద సామ్రాజ్యం అది. ఇక్కడ మన నైజాం సరిహద్దుల దగ్గర మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల దాకా విస్తరించింది. మొఘల్ సామ్రాజ్యం కంటే పెద్దది ఒక సమయంలో అది. అంత పెద్ద మరాఠా సామ్రాజ్యాన్ని భీమా కొరగంలో ఒక 2000 మందో 3000 మందో దళితులు ఓడించడమే కాదు, వాడు రెండో బాజీరావుని పరుగులు పెట్టించి వాడి సైన్యాన్ని మొత్తాన్ని తరిగి కొట్టారు. చరిత్రలో చాలా గొప్ప విషయం. అయితే మనకేమి దక్కింది? చాలా సీరియస్ గా కమ్యూనిస్ట్స్ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకేమి దక్కింది? కనీసం ఒక మహర్ రెజిమెంట్ వచ్చిందా? సిక్కు రెజిమెంట్లు ఉన్నాయి, ముస్లిం రెజిమెంట్లు ఉన్నాయి, జాట్ రెజిమెంట్లు ఉన్నాయి, గూర్ఖా రెజిమెంట్లు ఉన్నాయి. కనీసం మహర్ రెజిమెంట్ సాధించుకోగలిగామా? ఎందుకని సాధించుకోలేకపోయాం? ఇంత యుద్ధం చేసి కూడా మరాఠా సామ్రాజ్యాన్ని పడగొట్టు కూడా మనం ఎందుకని సాధించుకోలేకపోయాం? ఎందుకంటే మన ఫిలాసఫీ లేదు, మన జెండా లేదు. అందుకని మనం చేసిన పోరాటం మరెవడికో ధరాదత్తం అయిపోయింది. బెనిఫిట్ వాడు పొందాడు. ఈ అన్ని అనుభవాల నుంచి నేర్చుకోకుండా మనం కులాన్ని పోగొడతామని అనుకుంటే చాలా పొరపాటు. కులాన్ని పోగొట్టుకోలేకపోగా నేను ఇందాకే నా కులం రోజు రోజుకి బలపడిపోతుంది. ఎంత బలపడిపోయింది అని అంటే మాల మాదిగల మధ్య ఎంత పెద్ద తీవ్రమైనటువంటి ఘర్షణ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో మీకు గెల ఉంది కాదు. ఎందుకు వచ్చింది? ఏమిటి దీని ఫలితం? ఏ శ్రేణుల్లో వచ్చింది? కమ్యూనిస్ట్ శ్రేణుల్లో వచ్చిందా? అంబేద్కర్ శ్రేణుల్లో వచ్చిందా? దాన్ని ఎట్లా నివారించాలి, దాన్ని ఎట్లా అధిగమించాలి? ఒకసారి కొంతమంది మిత్రులతో ఆ మధ్య నేను ఉస్మానియా యూనివర్సిటీలో 10 మంది రీసెర్చ్ స్కాలర్స్ తో మాట్లాడాను. చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మాకు ఆ రోజుల్లో కూడా ఎంఏ ఎంఎస్సీ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ రీసెర్చ్ స్కాలర్లు తక్కువ ఉండేవాళ్ళు. 10 మంది రీసెర్చ్ స్కాలర్లు కూర్చున్నారు అని. వాళ్ళ ముందు కూడా నేను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ మాలా మాదిగ తగాదాతో ఇప్పటిదాకా మనం సాధించిన అన్ని విజయాలు మట్టి కలిసిపోతుంది. ప్రజాస్వామిక ఉద్యమంలో సాధించిన అన్ని విజయాలు మట్టి కలిసిపోయింది. అది ఎట్లా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలియదు కదా. అంబేద్కర్ ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఒక్క మార్క్సిస్ట్ కూడా మాట్లాడలేదు. మాట్లాడితే చెప్పు తీసుకుంటాం వాడి మీద. అరే మాలంజా కొడక, నిన్నేం చేస్తానంటే అని ఒకడంటే ఒకసే మాలంజాముండా, నిన్ను నీ అక్కని నీ అమ్మని మేమేం ఎట్లా చేస్తా ఉంటాయి. ఎంత భయంకరమైన మాటలు, వినటానికి వెళ్ళినటువంటి మాటలు. ఎందుకని వచ్చింది?
దీనికి మూలం ఏంటి? దీనికి మూలం ఏంటో మాట్లాడకుండా జై భీమ్ అనుకుంటే సరిపోతుందా? అంబేద్కర్ దానం చేశాడు అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? అంబేద్కర్ పేరు ఎత్తితే పచ్చిబూతులు తిడతాం అనుకుంటే సరిపోతుందా? 2 రోజుల క్రితం అంబేద్కర్ ఇట్లా ఒక గ్రూప్ ఉంది ఫేస్బుక్ లో, మీ అందరికీ తెలుసు. ఆ గ్రూప్ లో ఒక ఆయన ఏమి రాశాడంటే రంగనాయకమ్మ గారి మీద రాశాడు. రంగనాయకమ్మ గారి మీద నేను ఒక 4 ఏళ్ల క్రితమే ఒక సీరియస్ విమర్శ పెట్టాను, తిట్టాను. ఏమన్నానంటే, నేను ఆవిడ మార్క్సిస్ట్ కాదు, రచయిత కాదన్నా. అంతకంటే పెద్ద తిట్టే ఉంటుందా? ఈ ఒక 3 రోజుల క్రితం ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? లంజనాయకమ్మ. ఇక అక్కడతో మొదలుపెట్టి అసలు రాస్తున్న రాతలు ఏ రకమైన రాతలు రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు, దాన్ని మిగతా వాళ్ళు ఎందుకు అంగీకరిస్తున్నారు? ఆయన అసలు రాసేవాడు వాడు RSS వాడు నాకు తెలియదు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అంగీకరిస్తున్నారు? ఎందుకు దాన్ని ఖండించకుండా ఊరుకుంటున్నారు? ఊరుకుంటే దాని ఫలితం ఏమిటి? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ వస్తుందా? బ్లాక్ లైవ్స్ డజంట్ మ్యాటర్ అనే మూవ్మెంట్ వస్తుందా? 2 మూవ్మెంట్స్ కి వాళ్ళ అవకాశం ఉందనే చాలా సీరియస్ గా గుర్తించండి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఐలయ్య గారు రాస్తున్న రాతలు, దాని పట్ల ఎట్లా ఉండాలి మన వైఖరి అనేది కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మధ్య కాలంలో ఒక 4-5 నెలలు అయి ఉండొచ్చు, ఐలయ్య గారు ఒక రాతలు రాస్తే నేను మొట్టమొదటి ఆశ్చర్యపోయాను. అదేంటంటే, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి తరిమల నాగిరెడ్డి గారికి ఏవో సిద్ధాంత విభేదాలు ఉండేయట. నాకు తెలియదు, మరి నేను ఉంటే ఉన్నాయేమో. దానికి నేను ఇచ్చిన భాష్యం ఏంటంటే, అది బ్రాహ్మణులకి శూద్రులకి మధ్య తగాదా అంట. ఏంటిది? ఇదేనా? దీని నుంచి మనం ఏమి జ్ఞానం పొందబోతున్నాం? ఇది పాజిటివా నెగటివా? ఇది డిఎల్ఎం మూవ్మెంట్ అవుతుందా, డిఎల్డిఎం అవుతుందా, దళిత్ లైఫ్ డజంట్ మ్యాటర్ మూవ్మెంట్ అవుతుందా? అది కూడా చేయాలని చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే ఐలయ్య గారు హాత్రాస్ సంఘటన ఒక్క మాట మాట్లాడలేదు. వీళ్ళు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఈ గత 4 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణలో జరిగిన దళితుల మీద జరిగిన దారుణ మారణకాండంలో ఏ ఒక్క సంఘటన మీద, అది గరగపుర సంఘటన కావచ్చు, అది మిర్యాలగూడెం సంఘటన కావచ్చు, వేటి మీద వీళ్ళు మాట్లాడారు. అందుకని క్యాస్ట్ సబ్జెక్ట్ అనేది చాలా సీరియస్ సబ్జెక్టు. ఇది మేము ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నటువంటి విషయం కాదు. ఇది 1978లో మేము ఏం రాసామో చూడండి. ఆ తర్వాత విలేజ్ క్యాంపెయిన్స్ డాక్యుమెంట్స్లో ఏం రాసామో చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, కారంచేడు సంఘటన జరిగిన 1 సంవత్సరం లోపల 9 నెలలకు 10 నెలలకు నేను ఒక డాక్యుమెంట్ రాశాను. దాని సారాంశం అయితే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లాంటి మూమెంట్ గా ఇది మారాల్సిన అవసరం ఉంది. అట్లా మారకపోవటానికి మా వైపు నుంచి కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు. దళిత మహాసభ అనే ట్రెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ వైపు నుంచి కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు. సత్యమూర్తి గారు లాంటి ఆయన బయటకు వచ్చి ఆయన చేయాల్సిన పని చేయకుండా ఆయన చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించిన దానివల్ల జరిగి ఉండొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి బలం తెచ్చుకోలేకపోయాం. కులాన్ని బలహీనపరచాల్సిందిగా బలహీనపరచలేకపోయాం. అనేక రకాలైన చెడు ధోరణులు మనలో మనకే వచ్చినాయి. ఇవన్నిటి పట్ల సీరియస్ గా పునరాలోచన చేయకుండా కమ్యూనిస్టు మీద రాళ్ళేస్తే సరిపోతున్నాను అనుకునే వాళ్ళు ఎవరికి నష్టం చేస్తున్నారో తెలుసు. మేము ఒక ప్రముఖమైనటువంటి మార్క్సిస్ట్ మేధావిని 2 సార్లు పిలిచి చైనా సాంస్కృతిక మాట్లాడమన్నాం. అక్కడ మా ఉద్దేశం చైనా సాంస్కృతిక విప్లవాన్ని ఇండియాలో ఉన్న కుల సమస్యతో లింక్ చేసి ఏ విధమైనటువంటి ఉద్యమం ఇండియాలో అవసరం ఏందో చెప్తాడేమో అని చెప్పి మేము ఆశించాం. దురదృష్టవశాత్తు ఒక్క మాట లేదు. అది
సైన్స్ ను చాలా అపహాస్యం చేస్తూ గంటన్నర సేపు మాట్లాడాడు. అసలు మార్క్సిస్ట్ వ్యతిరేక ధోరణి. సైన్స్ ను అపహాస్యం చేయటం ఎట్లా మార్క్సిజం అవుతుంది? మేము ఇంకొక ప్రముఖ మార్క్సిస్ట్ అంబేద్కరిస్ట్ అయినటువంటి ఆయన, చాలా పెద్ద ఆయన ఇంటికి వెళ్ళి రాత్రంతా మాట్లాడారు. అంబేద్కర్ని కమ్యూనిస్ట్ పార్టీ ఏమన్నది? ఎప్పుడు ఏమలేదు, నాకు తెలిసి ఎప్పుడు ఏమలేదు. అంటే ఆయన కాదనుకోండి, వేరే వాళ్ళు ఏం లిబరల్ బుర్జు అన్నారని మేము ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మాట్లాడు. లిబరల్ బుర్జు అన్నారు, ఇంత దారుణమా? ఈయన కూడా అన్నాడు, ఒక ప్రముఖ మార్క్సిస్ట్ బుర్జు అంటారా అంబేద్కర్ని? అంబేద్కర్ ఏం సంపాదించుకున్నాడు కనుక బుర్జు అంటారు? నాకు నవ్వాలని ఆడవాళ్ళని అర్థం కాదు. ఆయన మార్క్సిస్ట్ అని చెప్పుకుంటూ బూర్జు అంటే సంపాదించుకున్నవాడినే బూర్జు అంటారా? నీ భావజాలాన్ని బట్టి అంటారు. గాంధీ ఏమి సంపాదించుకున్నాడు ఆ మాటకు వస్తే? అది కాదే అసలు మార్క్సిస్ట్ వివరణ. సరే, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కూడా కోపం తెచ్చుకున్నారు, అంబేద్కర్ బుర్జు అంటారా అని. నేను చాలా ఓపిక వాళ్ళకి సమాధానం చెప్పాను. సరే, ఏమనాలనో ఆలోచిద్దాం అయ్యా, దాని మీద ఎందుకంత కోపం తెచ్చుకోవాల్సినంత విషయమే ఉంది. బూర్జువాల్లో చాలా రకాల బూర్జువాలు ఉంటారు. బూర్జు అనగానే చెడ్డ అని అర్థం కాదు అది మీకు. మరి మీరు అట్లా ఎందుకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. బడా బుర్జు ఇంకా పెద్ద సామ్రాజ్యవాది ఉంటాడు, బడా బుర్జు ఉంటాడు, దళారీ బుర్జు ఉంటాడు, జాతీయ బుర్జు ఉంటాడు, లిబరల్ బుర్జు ఉంటాడు, పెట్టి బుర్జు ఉంటారు. వీళ్ళలో చాలా మంది మన మిత్రులే. నేను పెట్టి బుర్జు అనే, ఇంకా పెద్ద బుర్జు అని, పెట్టి బుర్జు కంటే పెద్ద బుర్జు అనే వాళ్ళు నేను చేస్తున్న ఉద్యోగానికి. ఒక ఆయన ఎవరు నన్ను తిట్టాడు, నువ్వు కోట్ వేసుకుని నీ ఫోటో కనపడతాను, నువ్వు పెద్ద బుర్జు అవ్వాలి. నేనైతే కార్మికుడు కాదు. కనుక మనం వాళ్ళ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ చేయాలి అంటే ఒక బలమైనటువంటి శ్రామిక వర్గ నాయకత్వాన్ని తయారు చేయాలి, అట్టడుగు వర్గాల నాయకత్వాన్ని తయారు చేయాలి. నాయకత్వాన్ని తయారు చేయటువంటి అర్థం ఏంటి? ప్రెసిడెంట్ని సెక్రటరీని చేయటమా? సరిపోదు. కమ్యూనిస్ట్ పార్టీ దృష్టిలో నాయకత్వాన్ని తయారు చేయటం వాళ్ళని సైద్ధాంతికంగా ఎదిగేటట్టు చేయటం. సైద్ధాంతికంగా ఎదగటం అంటే ఏంటి? నిన్న నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ నేను చెప్పా, అయ్యా నేను మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నాను. మార్క్సిజాన్ని అధ్యయనం చేయటం అర్థం ఏంటి? ఏదో వేదాలను చదివినట్టుగా మార్క్సిస్ట్ సూత్రాలు బట్టి పట్టడం కాదు. మార్క్సిజాన్ని అధ్యయనం చేయటం అంటే హిస్టరీని అధ్యయనం చేయటం. రష్యా చరిత్ర, చైనా చరిత్ర మనకు బాగానే తెలుసు. నేను జర్మనీ చరిత్రను అధ్యయనం చేస్తున్నా. జర్మనీలో కార్మిక వర్గం ఎందుకు ఓడిపోయింది? జర్మనీలో హిట్లర్ ముందు, ఇటలీలో హిట్లర్ ముందు, ముస్సోలినీ ముందు కార్మిక వర్గం ఎందుకు ఓడిపోయి నెత్తురు ధారలు పోయాల్సి వచ్చింది? అదే అధ్యయనం చేస్తున్నా. ఇండియా చరిత్ర కూడా ఎందుకని మనం గెలవలేదు ఇంతకాలం? చైనా చరిత్ర అయితే సరిపోదు, ఇండియా చరిత్ర కూడా సరిపోతుంది. మార్క్సిజాన్ని అధ్యయనం చేయటువంటి చరిత్రను అధ్యయనం చేయటం. ఇంకో మాట కూడా అన్నా, నేను మిత్రులతో మాట్లాడుతూ నవ్వుతూ అన్నాను, నేను మార్క్సిజాన్ని మార్క్సిస్ట్ రచనల కంటే కూడా మార్క్సిస్ట్ వ్యతిరేకుల రచనల నుంచి అధ్యయనం చేస్తాను. అవి కూడా అధ్యయనం చేయాలి. కేవలం మార్క్సిస్ట్ రచనలు చదివితే ఎట్లా? మరి మార్క్స్ ఏం పుస్తకాలు చదివాడు? మనం అంటే మార్క్స్ పుస్తకాలు చదువుతాం, మార్క్స్ ఏం పుస్తకాలు చదివి చేసాడు ఇదంతా? అందుకని నాయకత్వాన్ని తయారు చేయటం అంటే సైద్ధాంతికమైనటువంటి అవగాహన పెంచడం, వాళ్ళకు విశాలమైనటువంటి దృక్పథాన్ని కల్పించడం. అట్లాగే మరొక చాలా ముఖ్యమైన విషయం, కులానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మిగిలిన సమస్యలకి కులానికి ఉన్నటువంటి పెద్ద తేడా ఏంటంటే, కులం అనేది తక్కిన వాళ్ళతో ఐక్యమైతే కానీ పోదు. ఇది తక్కిన వాళ్ళ నుంచి వేరు చేసుకునేది కాదు. కార్మిక వర్గానికి ఏదో ఆర్థిక పోరాటాలు కావాలి, లేకపోతే ఇంకేవో ప్రయోజనాలు కావాలి, దానికోసం యూనియన్ పెడతాం, ఫైట్ చేస్తాం. కార్మికులను సంఘటితం చేయడం అక్కడ కావాల్సింది. కులం పోవాలంటే దళితుల వరకే సంఘటితం అయితే సరిపోదు. తక్కిన వాళ్ళతో కలవటం ఎట్లా? తక్కిన వాళ్ళతో కలవటం అన్నప్పుడు ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు, ఎవరితో ఎప్పుడు కలవాలి, ఎవరితో ఎప్పుడు కలవకూడదు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో కూడా కార్యంచేడు విషయంలో నేను ఒక మాట చెప్తున్నాను. అప్పటికే తెలంగాణలో చాలా ఉద్యమాలు వచ్చేసింది. ఆ తర్వాత వచ్చింది కార్యంచేడు. తెలంగాణలో ఉద్యమ స్వభావం ఏంటి? ఊర్లో ఉన్న మొత్తం జనం దొరక వ్యతిరేకంగా ఎక్కువైపోయారు. అది తెలంగాణలో తేలికైంది. కానీ సర్కార్ జిల్లాలో ఎట్లొచ్చింది? మాదుగులు మాత్రమే, మాలలు కూడా కలిసి రానటువంటి పరిస్థితుల్లో కార్యంచేడు సంఘటన జరిగింది. ఇంచుమించు అటువంటి చుండూరులో కూడా జరిగింది. మిగిలిన కులాల్లోని పేదవాళ్ళు మనతో కలిసి లేరు.
మరి అక్కడేం చేయాలి, ఇక్కడేం చేయాలి? అందుకని కమ్యూనిస్ట్ పార్టీ అంటే నేను చెప్పే ఇందాక కమ్యూనిస్టులు అంటే అందరిని కలిపి, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఆనాటి పులిస్వార్ పార్టీ అవగాహన ఏమిటి అంటే ఆల్రెడీ ఊరంతా ఏకమైపోతుంది కులాన్ని అధిగమించి. అక్కడ మనం కులం పేరు మీద విభజన తీసుకుని రాకూడదు. కానీ ఇక్కడ సర్కారు జిల్లాల్లో అట్లా ఏకం కానప్పుడు ఒక్క మాదుగులో, ఒక్క మాలలో, ఇంకొక చోట ఇంకో ప్రజానేకం మాత్రమే పోరాటంలోకి వచ్చినప్పుడు ఎవరు పోరాటంలోకి వస్తే వాళ్ళని సమర్థించి తీరాలి. అట్లా సమర్థించడమే కమ్యూనిస్ట్ అంటే. అంతేగాని అందరు రాలేదని చెప్తే వాళ్ళని సమర్థించకపోవడం అనేది కమ్యూనిస్ట్ విధానం కానీ కాదు, దుర్మార్గమైనటువంటి విధానం. దాన్ని ఒక్క మాటలో రివిజనిస్ట్ విధానం అంటాం. ఎవరు ఒట్టడి వర్గాలు ఎవరు కలిసి వస్తే వాళ్ళతోనే నిలబడాలి, కానీ అందరినీ కలపడాలనే లక్ష్యం మాత్రం లేకుండా ఉండదు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడ తేలిగ్గా సాధ్యపడింది, ఇక్కడ అంత తేలిగ్గా సాధ్యపడలేదు. అంతే తేడా తప్ప అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళని ఐక్యం చేసి కులాన్ని రూపుమాపాలనే లక్ష్యం లేకుండా చేసేటువంటి ఏ పోరాటాలు కూడా అవి నిరర్థకమైనటువంటి పోరాటాలు. భారతదేశంలో కులాన్ని రూపుమాపాలి. కులాన్ని రూపుమాపడం అనే దానికి అక్కడ ఒక డైరెక్షన్ నుంచి వచ్చారు, ఇక్కడ ఇంకొక డైరెక్షన్ నుంచి వస్తున్నారు. అంతే తేడా. లక్ష్యం అయితే ఒకటే. ఆ లక్ష్యం లేకుండా చేసేటువంటి ఏ పోరాటం కూడా సరైన. అందుకని కమ్యూనిస్టులు, మా మిత్రులు చక్కని విప్లవ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు కొంత ఊగిసలాడారు కారంచేడు సంఘటన జరిగినప్పుడు. దాన్ని కూడా నేను అంత పెద్ద నేరం కూడా చూడట్లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ అయిన ప్రతివాడికి మనసులో ఉండే పీకులాట ఏంటంటే అట్టడు వర్గాలు చీలిపోతారనే భయం. అట్టడు వర్గాలు చీలిపోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి వీలైనటువంటి విషయం. తాత్కాలికంగా అయితే తప్పదు. మన చేతులు లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. కానీ అది మన లక్ష్యం మాత్రం అట్టడు వర్గాలు అందరినీ. ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నానండి. నేను ఏలూరు జూట్ మిల్లో పనిచేశాను. అది కూడా చాలా పెద్ద ఉద్యమం, అది చిన్న ఉద్యమం కాదండి. సింగరేణి తర్వాత బహుశా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పెద్ద ఉద్యమాలు. ఆ ఏలూరు జూట్ మిల్లు నేను వెళ్ళిన 3 నెలలకే మిల్లును స్ట్రైక్ లో తెచ్చాం. వరుసనే 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3 నెలలు మిల్లు కట్టేయబడింది. చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అయితే అక్కడున్న రియాలిటీస్ ఏంటంటే నేను వెళ్ళేటప్పటికే అక్కడ 6 యూనియన్లు ఉన్నాయి. ఈ 6 యూనియన్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారనే అపప్రదకు గురై ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? 7వ యూనియన్ పెట్టాలనా? ఏ పేరుతో 7వ యూనియన్ పెట్టినా నేను కార్మిక వర్గానికి ద్రోహం చేసిన వాడిని అవుతానా, మేలు చేసిన వాడిని అవుతానా? నిజానికి అప్పటికి మా పార్టీకి పాలసీ లేదు. సింగరేణిలో సికాసు పెట్టారు కానీ ఆ సికాసు వేరే పద్ధతిలో జరుగుతుంది, మామూలు ట్రేడ్ యూనియన్ లాగా జరగట్లేదు అది. సో నాకు నేనే ఓ పాలసీని రూపొందించుకుని ఇక్కడ పనిచేయడానికి పూనుకున్నా. దానికి నేను మొట్టమొదటి చేసిన పని ఏంటంటే మిల్లు లోపలికి వెళ్ళిపోయి మిల్లులో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి అక్కడ కార్మికులతో పాటు కలిసిపోయి కార్మికుడు అనుకున్నారు యజమానులు. వెళ్ళిపోయి అన్ని స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే స్పిన్నింగ్ డిపార్ట్మెంట్, బ్యాచింగ్ డిపార్ట్మెంట్ లో పని భారం చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కార్మికులు మిలిటెంట్గా ఉంటారు. వీవింగ్ డిపార్ట్మెంట్ లో పని భారం చాలా తక్కువగా ఉంటుంది, యూనియన్ నాయకులందరూ ఆ డిపార్ట్మెంట్ లో ఉంటారు. సో స్పిన్నింగ్ డిపార్ట్మెంట్, బ్యాచింగ్ డిపార్ట్మెంట్ పట్టుకోవడానికి నేను పూనుకున్నాను. అక్కడ రోజు ఏదో సమస్యలు వస్తాయి, ముఖ్యంగా గాయాలు అవుతాయి కార్మికులు. ఈ గాయాలు అయినప్పుడు వీళ్ళు పోయి యూనియన్ నాయకులకు చెబుతారు, యూనియన్ నాయకులు వస్తారు, సరిపెడతారు, దాన్ని ఏదో తతంగం చేసేస్తారు, అదంతా ఏం జరగదు. నేనేం చేశానంటే మీకు ఏదైనా సమస్య వస్తే ముందు మిషన్ కట్టేసి మాట్లాడండి అని చెప్పి మొదలైంది. అది మొదలవడంతో అసలు కరెంట్ పాగినట్టు మొత్తం మిల్లుకంతటికి. ఒక మిషన్ కట్టేస్తే మొత్తం మిల్లంతా చర్చిస్తాను. దెబ్బగా పరుగులు పెట్టుకుని వచ్చారు అందరూ. యూనియన్ నాయకులు పెట్టుకొచ్చారు, యజమానులు పరుగులు పెట్టుకుని వచ్చారు. వచ్చి అప్పటికప్పుడు నిమిషాల సమస్యలు, అంతకుముందు నెలల తరబడి పరిష్కారం కానీ సమస్యలు ఇప్పుడు నిమిషాల్లో పరిష్కారం కావడం మొదలు. ఈ దీంట్లోంచి నేను నెక్స్ట్ చేసినటువంటి నిర్మాణ రూపం ఏంటంటే డిపార్ట్మెంట్ కమిటీలనే ఏర్పాటు చేయించాను. మిల్లు స్థాయిలో కార్మికులు 6 యూనియన్లుగా చీలిపోయి ఉన్నారు. ఆ 6 యూనియన్లో ఉన్న కార్మికులను నేను డిపార్ట్మెంట్ స్థాయిలో డిపార్ట్మెంట్ కమిటీ పేరుతో ఐక్యం చేశాను. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే అంబేద్కరేట్లు కుల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న తోటి కామ్రేడ్స్, మా ఆత్మ బంధువులు వేరే యూనియన్ పెడతారనుకోండి, మంచిదా చెడ్డదా? చెడ్డది, నష్టం చేస్తుంది కార్మిక వర్గానికి. మనం ఎందుకు పెట్టినా, ఏ కారణం వల్ల పెట్టినా అది యజమానికి లాభం చేస్తుంది, కార్మిక వర్గానికి నష్టం చేస్తుంది. కమ్యూనిస్టులు అంగీకరించారు. అయితే మరి కులపీడన కార్మికుల్లో లేదా?
కార్మికుల్లో తోటి కార్మికులు చేస్తున్న కులపడని మేము అప్పటికే భరించాల్సిందేనా మీ కమ్యూనిజం వచ్చేదాకా? నో, కరెక్ట్ కాదు. ఇది జరిగే అనుభవాలన్నిటి నుంచి నేను ఏం చెప్తున్నా అంటే, ట్రేడ్ యూనియన్స్ లో కుల సమస్య మీద పోరాటం చేయాలి. అయితే దానికి ఒక లిమిట్ ఉంది. కార్మిక వర్గం చీలిపోకుండా ఉండాలనేది మన ప్రయోజనమే, కులానికి వ్యతిరేకంగా పోరాడాలనేది మన ప్రయోజనం. ఈ రెండు ప్రయోజనాల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎట్లాగో కార్మికులే నేర్చుకోవాలి. ఈ రెండింటినీ చేయకుండా కార్మిక వర్గానికి రెండు విధాలుగానూ నష్టమే జరుగుతుంది. ఎటు పోయినా నష్టమే జరుగుతుంది, అటు పోయినా నష్టమే జరుగుతుంది, ఇటు పోయినా నష్టమే జరుగుతుంది. చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాంగ్రెస్. ఇది అందరూ ఆలోచన. అట్లాగే ఇంకో మాట నేను చెప్పాల్సింది, ఈ మధ్య కాలంలో నేను తెలంగాణ కాంగ్రెస్ తో కూడా మాట్లాడుతున్నాను. తెలంగాణలో మనం చేసిన లోపం ఏంటి అంటే, తెలంగాణలో మనకి బలం వచ్చింది, ఊరంతా మంది అయిపోయింది, దూర పారిపోయాడు. ఆ పొజిషన్ వచ్చిన తర్వాత కుల వ్యతిరేకమైన పోరాటం మనకు చేసే అవకాశం వచ్చింది కదా, ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదో అదైతే లోపం. చేసి ఉండవలసింది మన లోపం, అది అంగీకరిద్దాం. మనకు బలం వచ్చిన తర్వాత, బలం రాకముందు చేసే అవకాశం లేదు మనకి, కానీ బలం వచ్చిన తర్వాత చేసి ఉండవలసింది. బలం వచ్చిన తర్వాత ఆ బలాన్ని ఉపయోగించుకుని కులాంతర వివాహాలను పెద్ద పెట్టిన ప్రజల్లో తీసుకునే ఉండవలసింది. కులాంతర వివాహాలను కమ్యూనిస్ట్ పార్టీలు చేసుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీలు 100% కులాంతర వివాహాలే జరిగినాయి. సమాజంలోకి తీసుకుని వెళ్ళి ఉండవలసింది. ఈ పని అంబేద్కర్ గారు చేయాల. అంబేద్కర్ ఇట్ల వల్ల కూడా కాదు, అనేక కారణాల వల్ల మనమే చేయగలుగుతాం. చెయ్యాలి, చేస్తేనే మనం నిజమైన కమ్యూనిస్ట్ అవుతాం. కులాంతర వివాహాలు చేస్తూ కులాన్ని నిర్మూలించకుండా మన సంఘాలు కూడా బతకవు. మన సంఘాలు ఏదో భూమి కోసమనో లేకపోతే కూలి రేట్ల కోసమనో ఏర్పడే సంఘాలు, ఇవన్నీ పైపై సంఘాలు, ఇవాటి చాలా తేలిగ్గా పాలకవర్గం దాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది. నిజమైనటువంటి ఐక్యత తీసుకుంటాం. ఇంకొక ప్రతిపాదన కూడా నేను 4-5 సంవత్సరాల క్రితం ఒంగోలులో జరిగినటువంటి KNPS మహాసభలోనే మాట్లాడుతూ చెప్పాను. అసలు ఊళ్ళో మాలపల్లె మాదిగపల్లె రెండెందుకు ఉండాలి? ముఖ్యంగా మనకు బలం ఉన్న చోట మన లోపం ఉన్నది, నేను అంగీకరిస్తున్నా. 10 మంది మాలపల్లె కుటుంబాలను తీసుకొచ్చి మాదిగపల్లెలో పెట్టండి, మాదిగపల్లె కుటుంబాలను మాలపల్లె పెట్టండి. కేవలం మాలా మాదిగలను కాదు, ఇతరులకు కూడా కలిపేయండి. సీరియస్ ప్రయత్నం చేయాలి, దానికోసం సీరియస్ ఇది చేయాలి. మాల మాదిగల మధ్య తగాదాలు బట్టి ఊళ్ళలో భూస్వాములు నాటకం ఆడుతున్నారు. ఈ రెండు పల్లెల్ని నిజమైన ఐక్యత, ఆర్గానిక్ యూనిటీ అంటున్నాను. నిజమైన ఐక్యత అంటే అర్థం ఏంటంటే, సమస్యల కోసం ఐక్యత కాదు, అవసరాల కోసం ఐక్యత కాదు, అసలు ఆ రెండు ఒకటైపోవాలి. ఊరికి రెండు పక్కల మనమే ఉంటే ఊరేం చేస్తుందో చూసుకుందాం. ఈ ఆలోచనలు మనం కొంచెం వెనకబడ్డాం. చేసి ఉండవలసింది, ఎప్పటికైనా చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే సర్కార్ జిల్లాల్లో అంటే కాలువ కింద ప్రాంతం ఉంది. అదే సర్కార్ జిల్లాలో మేము చాలా బ్రహ్మాండమైన భూ పోరాటాలు కూడా చేసాం. కానీ కాలువ కింద ప్రాంతంలో మాత్రం మేము ఏ భూ పోరాటం చేయలేకపోయాం. కనీసం కూలి రేట్ల పోరాటం కూడా చేయలేకపోయాం. మేము మా ప్రయత్న లోపం కాదు, మేము చాలా సీరియస్ ప్రయత్నం చేసాం కానీ జరగలేదు. అయితే ఆల్టర్నేట్ డిమాండ్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆల్టర్నేట్ డిమాండ్స్ లో ఒకటి పంచాయతీ నిధులు. మీ వాడకి ఎంత ఖర్చు పెట్టారు, మా వాడకి ఎంత ఖర్చు పెట్టారు, మీ వాడలో ఎన్ని పార్కులు పెట్టారు, మా వాడలో ఎన్ని పార్కులు పెట్టారు. చేపల చెరువుల పాటలు మీకే ఎందుకు దక్కాలి, ఎప్పటికీ మాకెందుకు దక్కదు. రోడ్డు పాటలు మీకే ఎందుకు దక్కాలి, మాకెందుకు దక్కవు. ఎన్ని డిమాండ్స్ కావాలి. కుల వృత్తుల్ని రద్దు చేయాలనే విషయం కూడా కమ్యూనిస్టులు సీరియస్ గా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన అనుభవాన్ని మనం నెమరు వేసుకుని వెనక తిరిగి ఏం చేయగలిగాం, ఏం చేయలేకపోయాం అనిపిస్తుంది. కుల వృత్తులు పోవాలి అంటే ఎట్లా, మరి వాళ్ళకి అది కూడా లేకుండా పోతుంది కదా. సీరియస్ సమస్య అది. అందుకు ఆల్టర్నేటివ్ గా సహకార సంఘాలను ఏర్పాటు చేసి, సహకార సంఘాల పేరును కనుక మనం పటిష్టం చేయగలిగితే
దాని ద్వారా రకరకాల ఇతర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతాము, ఏం చేస్తాము, కారు డ్రైవింగ్ లను, కుట్టు మిషన్లను, అవను ఇవను రకరకాల పద్ధతులను, ఇతర పద్ధతులను కూడా ఆలోచించి కుల వృత్తిని మానిపించేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హీనంగా పరిగణించబడే కుల వృత్తులను మానిపించాల్సిన అవసరం ఉంది. దళితులు ఆత్మాభిమానం కోసం చేసే పోరాటం, వర్గ పోరాటం ఒక ముఖ్యమైన రూపంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అది సర్కార్ జిల్లాలో. అట్లా తెలంగాణలో ఒక పద్ధతులు, సర్కార్ జిల్లాలో మరొక పద్ధతులు కుల నిర్మూలన కోసం చాలా సీరియస్ గా కృషి చేయాలి. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక అంబేద్కర్ మంచి అంబేద్కర్ అవునో కాదు ఎట్లా చెప్తాం, ఒక కమ్యూనిస్ట్ మంచి కమ్యూనిస్ట్ అవునో కాదు ఎట్లా చెప్తాం. దీనికి లిట్మస్ పేపర్ టెస్ట్ అంటాం కెమిస్ట్రీలో. అంటే లిట్మస్ పేపర్ టెస్ట్ 100% చెప్పేస్తుంది అవునో కాదు అనేది. డీకాస్టిఫై కాకపోతే ఒకడు కమ్యూనిస్ట్ కాడు, డీక్లాసిఫై కాకపోతే ఒకడు అంబేద్కర్ కాదు. కామ్రేడ్, ఒక వెబినార్ జరుగుతుంది. డీకాస్టిఫై కాకపోతే ఒకడు కమ్యూనిస్ట్ కాడు, డీక్లాసిఫై కాకపోతే ఒకడు అంబేద్కర్ కాడు. అది మీరు ఆలోచించండి. ఎవరు నిజమైన కమ్యూనిస్టులు, ఎవరు నిజమైన అంబేద్కరేట్లు, మనకు ఎటువంటి కమ్యూనిస్టులు కావాలి, ఎటువంటి అంబేద్కరేట్లు కావాలి అనేది మీరు తెలుసుకోండి. కులం పొందే విప్లవం రాదు, విప్లవం రాందే కులం రాదు. అది కులానికి విప్లవానికి ఉన్న డైలెక్ట్రికల్ రిలేషన్షిప్. దీనికి ఒకసారి ఒక ఆయన చాలా మంచి మాట చెప్పారు. అంబేద్కర్ రచనలు విపరీతంగా కోట్ చేస్తూ మాట్లాడుతూ ఆయన చివరికి చెప్పింది ఏంటంటే, అంబేద్కర్ జీవితాన్ని, అంబేద్కర్ రచనలు చాలా చాలా బాగా మాట్లాడాడు ఆయన. చివరికి ఏం చెప్పాడంటే, వర్గాన్ని కులంగా మార్చడం పాలకవర్గ ప్రయోజనం, కులాన్ని వర్గంగా మార్చడం కమ్యూనిస్ట్ ప్రయోజనం లేదా అట్టడుగు వర్గాల ప్రయోజనం. సింపుల్, స్ట్రైట్. ఎందుకంటే ఏం లేదు అక్కడ. ఊరికి తలబద్దలు కొట్టుకోవాల్సినంత విషయమే లేదు అక్కడ. వర్గాన్ని కులంగా మార్చి నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు. కులాన్ని వర్గంగా మార్చగలిగితే ఎదిరించి నిలబడగలుగుతాము. కుల నిర్మూలన అనేది ఒక కులం లోపల జరిగే పని కాదు. అది కులాలన్నీ ఐక్యం కావాలి. ఒకసారి అంబేద్కర్ గారు రాసిన కుల నిర్మూలన పుస్తకం గురించి ఒక అంబేద్కర్ మిత్రుడితో ఏం చెప్పారు ఆయన అంటే, కులాంతర వ్యవహారాలు జరగాలి. బాగానే ఉంది. కులాంతర వ్యవహారాలు ఎవరు చేసుకోవాలి? అవతల కులాలు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అని అంటే, అదేంటే ఆన్సర్ లేదు ఆయన దగ్గర. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? మనం చాలాసార్లు విన్నాం. అంబేద్కర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మాలవయ్య తో మాట్లాడుతున్న సందర్భంగా అంబేద్కర్ ముందున్న గ్లాసు, మంచినీళ్ళ గ్లాసు నడితే మాలవయ్య తాగలేకపోయాడు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు అంటే, మనమంతా ఒకే వర్గం అనే చైతన్యం తీసుకొచ్చినప్పుడు అది తెచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ పని ఏంటి అంటే, ఏ కులస్తుడు తన పార్టీలో చేరినా వాడిని గుడ్డు మీద దాన్ని దళితులకు సేవ చేయించేదే కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ వల్ల కార్మిక వర్గం వల్ల, కమ్యూనిస్ట్ పార్టీ అనే పదం కంటే కూడా కార్మిక వర్గం వల్ల అవుతుంది. ఎందుకంటే కార్మిక వర్గం అంతా, నా జూట్మిల్లో ఉన్న కార్మికులందరూ వాడు ఏ కులస్తుడైనా వాడు యజమానితో కొట్లాడక తప్పదు. అక్కడ నుంచి మనం దాన్ని హ్యాండిల్ గా తీసుకుని కులాన్ని అధిగమించడానికి సీరియస్ ఉద్యమాన్ని బిల్డప్ చేయడం అక్కడ సాధ్యపడుతుంది, సాధ్యపడాలి. కనుక ఈ అవగాహన లేకుండా అంబేద్కర్ గొప్పవాడను, మార్క్స్ గొప్పవాడను, లేకపోతే కొనపల్లి సీతారామ గొప్పవాడను, లేకపోతే ఇంకోటి గొప్పవాడు, ఇవన్నీ ఉపయోగించని చర్చలు. అంబేద్కర్ తక్కువ కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఎప్పుడు చేయలేదు కూడా. ఇంకా అంబేద్కర్ ని చైనాలో సన్ యట్ సేన్ ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అన్నారు. సన్ యట్ సేన్ తో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీకి. అట్లాగే అంబేద్కర్ గురించి అంటారా, మాకేం అభ్యంతరం. కానీ శ్రామిక వర్గం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాలా మాదిగ తగాదాలు లాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదు. మాలా మాదిగులనే కాదు, అన్ని కులాలని నిజమైనటువంటి ఐక్యత తీసుకుని రావాలి. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. అంబేద్కర్ గారు సరే ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు, ఆయన బౌద్ధ మతంలో చేరినాడు.
బౌద్ధుల గురించి మాట్లాడుతూ కళ్యాణరావు గారు ఒక మంచి మాట అన్నాడు ఒక వ్యాసంలో పెట్టిందిగా. బౌద్ధులు తమ ఆశ్రమాల లోపల తమ విహారాల లోపల కులాన్ని పాటించలేదు, కానీ సమాజంలో ఉన్న కులాన్ని వ్యతిరేకించలేదు. ఎందుకంటే రాజులు దూరం అవుతారని భయపడ్డారు వాళ్ళు అని. మరి సమాజంలో కులాన్ని వ్యతిరేకించినటువంటి బౌద్ధ మతంలో చేరితే కులం ఎట్లా పోతుందండి? సమాజంలో ఉన్న కులం మీద తీవ్రమైన పోరాటం చేయాలి, అన్ని కులాల్ని కలిపివేయాలి. ఇది అసలు పాయింట్. అక్కడ దళితుల్ని వేరు చేస్తే దళితులకు నష్టం, దళితుల మీద తీవ్రమైన దాడులు జరుగుతాయి. అందరినీ అన్ని కులాలని ఐక్యం చేయాలి, కులాన్ని వర్గంగా మార్చాలి. అది మన తీవ్రమైనటువంటి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. అంబేద్కర్ గారి మాట ఒక ఆయన చాలా చక్కగా చెప్పారు. కులం శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన కూడా అని. అది అసలు సెంట్రల్ పాయింట్ అండి. కులం శ్రామికుల విభజన, శ్రామికుల విభజన జరగకుండా శ్రామికులందరినీ ఐక్యం చేయటం అనేది కమ్యూనిస్ట్ పార్టీ తాపత్రయం. ఏ కమ్యూనిస్ట్ అయినా వాడు కమ్యూనిస్ట్ అయితే కొన్ని సందర్భాల్లో కుల పోరాటాన్ని లేదా కారంచేడు ఉద్యమాన్ని బహిరంగంగా సమర్థించలేకపోయిన వాళ్ళని గురించి కూడా చెప్తున్నాను. వాళ్ళ మనసులో మంచి వాళ్ళు అయితే వాడు డివిజనిస్టులు కాకుండా, వాళ్ళ మనసులో ఉన్న ఘర్షణ ఏంటంటే శ్రామిక వర్గం చీలిపోతుంది అనేది వాళ్ళ బాధ. శ్రామిక వర్గం చీలకుండా మేము కుల పోరాటం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత అంబేద్కర్. శ్రామిక వర్గాన్ని అంతటిని ఐక్యం చేయడానికి మా కార్యక్రమం అంటూ చెప్పాల్సిన బాధ్యత అంబేద్కర్. అంబేద్కర్ కానీ కుల సమస్య మీద ఎంత తీవ్రమైన పోరాటం చేసినా నేను అనుకుంటున్నా నాకంటే తీవ్రమైన పోరాటం చేయగలుగుతారు. కోట్ల నాది ఆత్మవిశ్వాసం, నేను ఏదో అహంకారంతో మాట్లాడట్లా. కుల పోరాటం చేయటం కాదు, అందరినీ కలుపుకోవడం. ఎట్లా సమయం వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి సమయం రాకపోవచ్చు, సమయం వచ్చినప్పుడైనా కలుపుకోవటం. ఈ విషయంలో నేను ముఖ్యంగా ఇప్పుడు కేఎన్పిఎస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. కేఎన్పిఎస్ నేను విమర్శించదలుచుకున్నాను. ఎందుకు కేఎన్పిఎస్ విమర్శించదలుచుకున్నాను అంటే కేఎన్పిఎస్ నుంచి నేను చాలా ఆశిస్తున్నా. కేఎన్పిఎస్ నాయకత్వం ఈ దేశంలో ధ్రువతారలాగా ముందుకు వచ్చి కుల సమస్య మీద సరైనటువంటి వైఖరి తీసుకుని ఒక పెద్ద బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ వాళ్ళ నాయకత్వం వహించాలని నేను కోరుకుంటున్నా. అందుకోసం మీరు మీ లోపాలను కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది, మీ అవగాహన కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్ర జెండా మీద పచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎర్ర జెండా కాషాయ జెండా రెండు ఒకటేనని మాట్లాడుతున్నారు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది కులాన్ని కాపాడుకోవడం కోసం, ఈ కమ్మారెడ్డి నాయకులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ పాము కనపడితే ముందు చంపుతావా, కమ్యూనిస్ట్ కనపడితే ముందు చంపుతావు అంటే కమ్యూనిస్ట్ కనపడితే ముందు చంపండి అని మాట్లాడుతున్నారు. ఒక టైంలో నేను ఒక కేఎన్పిఎస్ నాయకుడితో ఫోన్లో మాట్లాడాను, కలవటం కుదరలేదు. అయ్యా ఇంత దుర్మార్గమైన దాడి మార్క్సిజం మీద జరుగుతుంటే మీరు ఎందుకు మేము మేలకుండా ఊరుకున్నారు అని అంటే, మేము పనిచేస్తున్నాం కదన్న అన్నాడు. ఏం పని చేస్తున్నారు మీరు పని చేస్తున్నంత ఒక్క దెబ్బకు పోవడం మట్టి గెలిపేస్తున్నాడే, ఎందుకు ఉపయోగపడుతుంది మీరు చేసిన పని అంతా అని నేనేమన్నా అంటే ఆ చర్చ చాలాసేపు జరిగింది. మార్క్సిజం చచ్చిపోతాను మీరు మాట్లాడట్లేదన్న అంటే ఆయన ఏమన్నా అంటే మార్క్సిజం చచ్చిపోతాను, అసలు ఎప్పటికీ చచ్చిపోతాను. తప్పు తమ్మి నువ్వు మాట్లాడుతుంది తప్పు, 100% తప్పు. మార్క్సిజం చచ్చిపోతుంది, చచ్చిపోయింది. రష్యాలో చచ్చిపోయింది, చైనాలో చచ్చిపోయింది. ఎవరి చేతిలో చచ్చిపోయింది? మార్క్సిస్టులు అనబడే వాళ్ళ చేతిలోనే చచ్చిపోయింది. మార్క్సిజానికి ప్రమాదం వస్తున్నది మీరెవరు? నేను ఒక ప్రముఖమైన మార్క్సిస్ట్ కమ్ అంబేద్కరిస్ట్ అయిన ఆయనతో రాత్రి అంతా మాట్లాడాను, ఇందాక చెప్పాను. ఆయనతో నేను ఒక మాట్లాడాను. గుజరాత్ తరహా దాడులు మళ్ళీ జరగబోతున్నాయి ఆ అంచనా, అది యూపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు అని కూడా అన్నాను. అటువంటి దాడులు జరిగే నాటికి మీరు ఎర్ర జెండాను భ్రష్టు పట్టించి కూర్చుంటే ఎవరికి నష్టం? ఆలోచించుకోండి. ఎవరు నిలబడతారు? దళితుల తరపున ఎవరు మాట్లాడుతున్నారు ఎర్ర జెండాని పదే పదే? కమ్యూనిస్టులు లోపాలు లేవని నేను అంటలేదు, మాలో కూడా చెప్పాను ఇప్పుడే.
తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా కుల వ్యతిరేక పోరాటం చేయలేదేమో. సంఘాలు పెట్టడంలో కుల వ్యతిరేక చైతన్యం ఉన్నది. పార్టీ లోపల చేసాం, చాలా తీవ్రంగానే చేసాం, కానీ ప్రజల్లో చేయాల్సినంత చేయలేదు. ఆ లోపాలను అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇతరులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అట్లాగే మీరు అనొచ్చు, మీరు కమ్యూనిస్టులు అందరూ పవిత్రం అయిపోయారా, మీరు స్ఫటికంలాగా ఉన్నారా? ఉండరండి. ఎట్లా ఉంటాం? ఆ పుట్టిందే కుడిలోంచి పుట్టుకుని వచ్చాం కదా. కుడిలోంచి పుట్టుకుని వచ్చిన వాళ్ళం ఎట్లా ఉంటాం? మాలా మాదిగల మధ్య ఉన్నారా? ఉండరు. అందుకని దాన్ని సహించమని నేను అంటలేదు. అంతర్గత పోరాటం నిరంతరం జరగాల్సిన అవసరం ఉన్నది. కలిసి పనిచేసే క్రమంలో అంతర్గత పోరాటం జరిగి ఈ బలహీనతల్ని, ఈ పెడధోరణులన్నింటినీ అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. అందుకని ఇప్పుడు నేను ముగిస్తూ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గడిచిన 50 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడ విప్లవాలు రాలా. మేము మొత్తుకున్నాం రాత్రి పగలు విప్లవం 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 సాయుధ పోరాటం అని. ప్రపంచంలో ఎక్కడా విప్లవాలు రాలా. పైగా వచ్చినాయని మంట కలిసిపోయింది. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు వస్తున్నాయి. ప్రపంచం అంతా అందుకుంది. ఎందుకు ఏంటి దాన్ని ఇంకో సందర్భంలో మాట్లాడతాను. కానీ ప్రపంచం అంతా అందుకున్నది అంటే అర్థం ఏంటి అంటే, మార్క్సిస్టులే కాదు అంబేద్కరిస్టులు కూడా గుర్తింపు రావాల్సిన అంబేద్కరిస్టులు దురదృష్టవశాత్తు గుర్తింపు రావాలా. సమానత్వాన్ని సాధించే రోజులు వచ్చినాయి. సమానత్వాన్ని సాధించే రోజులు వచ్చినాయి. మనం ఈ అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం? ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని దీన్ని మహత్తరమైనటువంటి ఉద్యమంగా ఎట్లా మార్చాలి? నిజమైనటువంటి మానవీయమైనటువంటి ఉద్యమంగా, నిజమైన సమానత్వాన్ని సాధించేటువంటి ఉద్యమంగా, మనుషులుగా బ్రతికేటువంటి ఉద్యమంగా మార్చే అవకాశాలు వచ్చినాయని చాలా మంది గుర్తించాల. అది దానికి మీరు రెడీ కాకపోతే ఏమవుతుందంటే, ఉత్తరప్రదేశ్ నుంచి రెండోది కూడా మరొకటి. కుల నిర్మూలన వాడు చేస్తున్నాడు, కులాలను నిర్మూలిస్తున్నాడు వాడు. ఏం చేద్దాం? వచ్చిన సమయంలో ఉన్న మంచి చెడు రెండింటినీ గుర్తించి నేను అందుకే ఒక మాటకు రాశాను, ట్రంప్ ఓడిపోవటం నల్లజాతి ప్రజల విజయం, కానీ బైడెన్ గెలవటం కాదు. బైడెన్ కూడా పడగొట్టాలి. ట్రంప్ని ఎన్నికల్లో పడగొట్టారు, బైడెన్ వీధుల్లో పడగొట్టాల్సిన వస్తుంది, వచ్చేస్తుంది, అనుమానం లేదు, ఇంకెంతో దూరం లేదు. అందుకనే కారంచేడు ఉద్యమం అప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ లాంటిది వస్తుందని ఆశించాం, కానీ అనేక కారణాలు రాలేదు. అందులో మన లోపం కొంతుంటే ఉండొచ్చు, కానీ భౌతిక పరిస్థితులే అనుకూలంగా లేదు. కానీ ఇప్పుడు వస్తున్నాయి, దానికి రెడీ అవ్వాలి. ఈ రెడీ అయ్యే సందర్భంలో మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మాట తీరు మార్చుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్లో మంచి వాళ్ళని గురించి మాట్లాడుతున్న మాట తీరు చాలా చెడ్డగా ఉంటుంది. మిత్రుల్ని శత్రువులు చేసుకునే విధానంగా ఉంటుంది. ఒక బిఎస్పీ తరఫున పోటీ చేస్తే 1000 ఓట్లు వచ్చినాయి. ప్రజలే మేధావులు, ప్రజలు మనకంటే చాలా తెలివిగల వాళ్ళు. ఎందుకు మన ఓట్లు రాలేదో మనం ఆలోచించుకోండి, నిందించొద్దు. మన మాట తీరు మార్చుకోకపోతే దళితుల మీద దాడులు చేయడానికి దీన్ని అవతల వాడు అవకాశంగా తీసుకోవడానికి మనం చేతుల అవకాశం ఇస్తున్నాం. మాటలొద్దు, మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పని చెయ్యండి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్, అది సాధించడానికి అవకాశం వచ్చింది. సాధిస్తామో లేదో, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటామో లేదో, పెడధోరణంతో ఫైట్ చేస్తామో లేదో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇది నేను ఈ సందర్భంగా కులం సమస్యల గురించి నేను మాట్లాడాలనుకుంటుంది. దీని మీద మిత్రులు కూడా మాట్లాడితే మంచిది. ఇంకా అనేక మంది ముఖ్యంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలను మాట్లాడితే మంచిది. ఆ అనుభవాల నుంచి ఇప్పుడు వచ్చిన పరిస్థితులను ఉపయోగించుకున్న సమానత్వాన్ని ఎట్లా సాధించాలి,
అనే దాని మీద ఇక ముందు జరిగే దానికి కూడా నిర్వాహకులు విషయాన్ని ఆ డైరెక్షన్ లో తీసుకెళ్లి మాట్లాడిస్తారని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా నా మాటలని విన్నందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మాట ఎవరినైనా కొంచెం బాధపడితే నన్ను క్షమించమని, కానీ నేను మాట్లాడిన పాయింట్ మీద ఆలోచించమని కోరుతున్నాను. ఏ వ్యక్తిని కించపరచడం నా ఉద్దేశం కాదు, అసలు నా పద్ధతి కాదు. విధానం మీదనే నా చర్చ తప్ప వ్యక్తుల మీద నా చర్చ కాదు. కనుక వ్యక్తుల గురించి ఎక్కడైనా నేను ఏదైనా ఒక ఇబ్బంది పెట్టే మాట మాట్లాడుంటే ఆ మాటను మర్చిపోయి క్షమించి, కానీ నేను అన్న మాటలు మాత్రం చాలా సీరియస్ గా గుర్తించవలసింది. కుల నిర్మూలన సాధించగలం, సాధించాలి. అది సాధించకుండా ఈ దేశంలో ఏ ప్రజాస్వామ్యము, ఏ ఆర్థిక ప్రయోజనాలు, ఇంకేవి మనకి మిగలవు, అన్ని తుడిపెట్టుకుని పోతాయి. అది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ సార్.